కానిస్టేబుల్ కనకం. ఇట్స్ అన్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్. నాకైతే కొన్ని సీన్స్ మంచిగా అనిపించాయి, కానీ ఓవరాల్ వెబ్ సిరీస్ ఓకేగా అనిపించింది. మనం ఈ వెబ్ సిరీస్ గురించి డీటెయిల్గా మాట్లాడుకునే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. మీరు మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఈ వెబ్ సిరీస్ స్టోరీ గురించి చెప్పాలి అంటే, రేపల్లెలో ఫ్రీక్వెంట్గా కొంతమంది అమ్మాయిలు మిస్ అవుతూ ఉంటారు. ఆ అమ్మాయిలు మిస్సింగ్ వెనుక రీజన్ ఏంటి అనేది ఈ వెబ్ సిరీస్ బేసిక్ ప్లాట్. స్టోరీ వాజ్ డీసెంట్ అండి. అలానే ఇనీషియల్ సెటప్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ కూడా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. అయితే నరేషన్ అండ్ ఎగ్జిక్యూషన్ ఇంకా బెటర్గా ఉంటే బాగుండేది. ఇనీషియల్ ఎస్టాబ్లిష్మెంట్ బాగానే ఉన్నా ఆ తర్వాత నరేషన్ కొంచెం ఫ్లాట్ అయిపోతుంది. మధ్యలో కొన్ని సీన్స్ మంచి ఇంట్రెస్టింగ్గా అనిపించినా ఆ ఫ్లో అయితే ఎక్కడా కంటిన్యూ అవ్వలేదు. ఈ వెబ్ సిరీస్ ఒక మిస్టరీని బాగానే మెయింటైన్ చేస్తుంది, బట్ ఆ మిస్టరీ రివీలింగ్ కోసం జరిగే ఇన్వెస్టిగేషన్ అంత ఇంట్రెస్టింగ్గా అనిపించలేదు. ఏ మిస్టరీ వెనకాతల ఎవరు అనేది మాత్రం మనం గెస్ చేయొచ్చు, బట్ వై అనే దానికోసం మాత్రం చూడాల్సిందే. లాస్ట్ 2 ఎపిసోడ్స్ అయితే బాగున్నాయి. 5th ఎపిసోడ్ ఎండింగ్కి ముందు పోలీస్ స్టేషన్ సీన్ బాగుంటుంది. అయితే మరి సెకండ్ సీజన్ ఉందో లేదో తెలీదు, కానీ ఎండింగ్లో అయితే స్టోరీకి ఒక కంప్లీట్ కంక్లూజన్ అయితే ఇవ్వలేదు. స్క్రీన్ ప్లే అండ్ పేసింగ్ బాగానే ఉంటుంది. ఈ వెబ్ సిరీస్లో టోటల్ 6 ఎపిసోడ్సే ఉన్నాయి అండ్ అన్ని ఎపిసోడ్స్ కలిపి 3 hours లెంతే ఉంటుంది. సో రన్ టైం తక్కువే. నాకైతే ఈ వెబ్ సిరీస్ ఎక్కడా పెద్ద బోరింగ్గా ఆర్ లాగింగ్గా అయితే ఏమనిపించలేదు. క్యారెక్టర్ డెవలప్మెంట్ వాజ్ ఫైన్ అండి. అన్ని క్యారెక్టర్స్ని కాదు, కానీ మెయిన్ క్యారెక్టర్స్ని మంచిగా ఎస్టాబ్లిష్ చేసి ప్రెజెంట్ చేశారు. పర్ఫార్మెన్సెస్ బాగానే ఉన్నాయి, మ్యూజిక్ బాగుంది, టెక్నికల్ ఆస్పెక్ట్స్ బాగున్నాయి. ఒక్క ఢిల్లీ సీన్లో కొన్ని విజువల్స్ తప్ప మిగిలిన విజువల్స్ అన్నీ బాగున్నాయి. సో దట్స్ ఆల్ ఐ హ్యావ్ అండి. నాకైతే ఓకేగా అనిపించింది. ఈటీవీ విన్లో అయితే అవైలబుల్గా ఉంది. మరి మీకు ఈ వెబ్ సిరీస్ పైన ఒపీనియన్ని ప్లీజ్ టు కమెంట్ అండ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ. టేక్ కేర్. బాయ్.